మరణదేవుడైన యముడే ఆ రాత్రి వెనక్కి తగ్గాడు. ఎందుకంటే ఒక వృద్ధ భక్తురాలు దేవీనామాన్ని ఎప్పుడు ఆ చిన్న గ్రామంలో మీనాక్షి అనే వృద్ధురాలు జీవించేది. ఆమెకు ఈ లోకంలో ఎవరూ లేరు, దేవి తప్ప. తనకు తినే ముందు కూడా ముందుగా అమ్మవారికి నైవేద్యం పెట్టేది. ఆమెకు దేవి అంటే ప్రాణం. ఒక రాత్రి ఆకాశమే మారిపోయింది. ఏదో భయంకరమైనది వచ్చేస్తోంది. ఆ రాత్రి మీనాక్షి చాలా బలహీనంగా అనిపించింది. అయినా ఆమె మనసు మాత్రం అమ్మవారి ప్రార్థనలోనే ఉంది. ఆమె చాలా బలహీనంగా కనిపించింది. గ్రామస్తులందరూ నిశ్శబ్దంగా ప్రార్థించారు. ఆ సమయంలో మరణదేవుడు యముడు ఆమె ఇంటివైపు వస్తున్నాడు. ఆ సమయముడు మరణపాశంతో ఆమె గడప ముందు నిలబడ్డాడు. చివరి శ్వాసలో కూడా ఆమె ఒక పేరే పిలిచింది, అమ్మా. అప్పుడు ఆ చిన్న దీపం నుంచే దివ్య కాంతి వెలిసింది. దివ్య కాంతి వెలిసింది. ఆకాశాన్ని కంపించే స్వరం వినిపించింది. నా భక్తురాలు నాదే. యముడే ఆ అమ్మవారి ముందు తలవంచాడు. ఉదయం వచ్చినప్పుడు అక్కడ ఒక అద్భుతం జరిగింది. దేవి తన భక్తురాలిని రక్షించింది. దేవి తన భక్తులను ఎప్పుడూ కాపాడుతుందని మీరు నమ్మితే జై మాతాదీ అని కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో దివ్య కథల కోసం ఫాలో అవ్వండి.